హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కే మీన్స్ క్లస్టరింగ్. సో కే మీన్స్ క్లస్టరింగ్ ఇప్పుడు ఇది దేని కిందకి వస్తుందంటే అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ కింద వస్తుంది. సో ఇంతకు ముందు మనం సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ గురించి చూసాం కదా. సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అయితే అది మనకు లేబుల్ డేటా అయి ఉంటుంది. ఇక్కడ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి లేబుల్ డేటా అయి ఉండదు. నో లేబుల్ డేటా. దట్ మోడల్ దిస్ మోడల్ ఫైండ్స్ ప్యాటర్న్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్యాటర్న్స్ బట్టి మనకి అవుట్పుట్ అనేది డిసైడ్ చేస్తుంది. ద మోడల్ ఫైండ్స్ ప్యాటర్న్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో ప్రీవియస్ డేటాను బట్టి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేసి దాన్ని మనకి అవుట్పుట్ గా ఇస్తుంది. తర్వాత టైప్స్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. సో ఇందులో వచ్చేసరికి మనకి క్లస్టరింగ్, డైమెన్షనాలిటీ రిడక్షన్, ఎనామలీ డిటెక్షన్ అని ఇంకా మనకి కొన్ని అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇవి చూద్దాం. క్లస్టరింగ్, డైమెన్షనాలిటీ రిడక్షన్, ఎనామలీ డిటెక్షన్. క్లస్టరింగ్ వచ్చేసరికి గ్రూప్స్ సిమిలర్ డేటా పాయింట్స్. సో సేమ్ గా ఉన్నవి డేటా పాయింట్స్ ఇవన్నీ కూడా గ్రూప్స్ కింద డివైడ్ చేస్తుంది. దాన్ని మనం క్లస్టరింగ్ అంటాం. సో అలానే డైమెన్షనాలిటీ రిడక్షన్ రెడ్యూసెస్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా డేటా తీసుకున్నప్పుడు మనకి సెవరల్ ఫీచర్స్ అయితే ఉంటాయి, వేరియస్ ఫీచర్స్. అవి 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, లేకపోతే 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే ఆ 20 కానీ ఆ 30 కానీ ఆ కాలమ్స్ లో నుండి ఆ ఫీచర్స్ లో నుండి ఎంతైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇది నెంబర్ ఆఫ్ ఫీచర్స్ తగ్గించినా సరే సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇది ప్రాసెసింగ్ అవడానికి, స్టోరేజ్ కి, వీటికి హెల్ప్ అవుతుంది ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది. అలానే అనామలీ డిటెక్షన్ ఐడెంటిఫైస్ రేర్ ఆర్ అన్యూజువల్ ప్యాటర్న్. సో ఎప్పుడైనా మనకి అన్యూజువల్ ప్యాటర్న్స్ ఇలాంటివి కనిపెట్టడానికి ఈ అనామలీ డిటెక్షన్ అయితే మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ కేమిన్స్. కేమిన్స్ అంటే ఏంటి? గ్రూప్స్ డేటా ఇంటూ కే క్లస్టర్స్. ఫస్ట్లీ మనం డేటాను అనేది క్లస్టర్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఇది మోడల్లో పర్ఫామ్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఈ డేటాను అనేది డిఫరెంట్ అండ్ వేరియస్ క్లస్టర్స్ కింద డివైడ్ చేసుకుంటాం. అంటే ఏదైతే సిమిలర్ డేటా పాయింట్స్ ఉన్నాయో దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్లస్టర్ కింద ఇలా చెప్పుకున్నాం కదా. క్లస్టర్స్ అంటే గ్రూప్స్ ఆఫ్ సిమిలర్ డేటా పాయింట్స్. సో ఇది ఎలా ఉంటుందంటే ఆ క్లస్టర్స్ 2 అయినా అయి ఉండొచ్చు, 3 అయినా అయి ఉండొచ్చు, 5 అయినా అయి ఉండొచ్చు, ఎన్నైనా అయి ఉండొచ్చు. సో అకార్డింగ్ టు ద డేటా మనం ఆ క్లస్టర్స్ అయితే డివైడ్ చేస్తాం. ఈ క్లస్టర్స్ ని డివైడ్ చేయడానికి మనం డెండోగ్రామ్స్, అలానే ఎల్బో మెథడ్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ని యూజ్ చేసి, ఆ టెక్నిక్స్ ని యూజ్ చేసి మనం కే క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్నిగా డివైడ్ చేయాలి ఈ క్లస్టర్స్ ని అనేది డిసైడ్ చేస్తాం. కే మీన్స్ డివైడ్స్ డేటా ఇంటూ కే గ్రూప్స్ బేస్డ్ ఆన్ సిమిలారిటీ. సో కే మీన్స్ ఏ విధంగా చేస్తుందంటే సిమిలారిటీని బట్టి దాన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఇంత చెప్పుకున్నట్టు అవి రెండైనా ఉండొచ్చు, మూడైనా ఉండొచ్చు, ఐదైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. విజువలైజేషన్ ఇది దేని మీద విజువలైజేషన్ చేస్తారంటే ఇప్పుడు మనం స్కాటర్ ప్లాట్ తీసుకుంటాం. స్కాటర్ ప్లాట్ తీసుకుని దాన్ని బట్టి మనం క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తాం. స్కాటర్ ప్లాట్ ఆఫ్ క్లస్టర్స్ విత్ డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు నాకు ఒక 4 కేస్ ఉన్నాయి. క్లస్టర్స్ వచ్చేసి నాకు 4 వచ్చింది. సో 4 కూడా డిఫరెంట్ కలర్స్ లో మనకి మెన్షన్ చేస్తుంది. దాని తర్వాత స్టెప్స్ ఇన్ కే మీన్స్. ఇది ఎలా జరుగుతుందంటే ప్రాసెస్ చూస్ ది నెంబర్ ఆఫ్ క్లస్టర్స్. కే సెంట్రాయిడ్స్. సెంట్రాయిడ్స్ అంటే మనకి మిడిల్ పాయింట్. సో ఇది ఈ క్లస్టర్స్ మనం మొత్తం చూస్తాం కదా, దాన్ని సెంట్రాయిడ్స్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్లీ మనం ఈ పాయింట్ ఏంటంటే మనం సెంట్రాయిడ్స్ ని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఒక 3 or 5 ఒకటి. దాని తర్వాత అసైన్ పాయింట్స్ టు ద నియరెస్ట్ సెంట్రాయిడ్స్. సో ఉన్న డేటాని అసైన్ చేస్తాం. అసైన్ చేస్తే ఒక్కోటి సెంట్రాయిడ్స్ దగ్గర ఆ డేటా పాయింట్స్ అన్ని దగ్గరికి వెళ్తాయి. దాని తర్వాత అప్డేట్ సెంట్రాయిడ్స్ ఐటరేటివ్లీ. ఒక కొత్త డేటా పాయింట్ వచ్చినప్పుడు అది ఏ సెంట్రాయిడ్స్ కి రిలేటెడ్ గా ఉంటుందో ఆ సెంట్రాయిడ్ దగ్గరికి వెళ్తుంది. దాని తర్వాత సెంట్రాయిడ్ కూడా తనని తాను ఆ ఆ ప్లేస్ నుండి మారడం అయితే ఛాన్స్ ఉంటుంది మారడానికి. ఎందుకంటే కొత్త డేటా పాయింట్ వచ్చినప్పుడు అది ప్లేస్ మారుతుంది. సో ఈ విధంగా మనకి అప్డేట్ సెంట్రాయిడ్స్ ఐటరేటివ్లీ. సో ఆ సెంట్రాయిడ్స్ అనేవి మారటానికి ఛాన్స్ ఉంది కొత్త డేటా పాయింట్స్ వచ్చినప్పుడు. ఈ విధంగా మనం క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తాం. దాని తర్వాత కే మీన్స్ కీప్స్ అడ్జస్టింగ్ అంటిల్ గ్రూప్స్ ఆర్ క్లియర్లీ ఫార్మ్. సో ఈ గ్రూప్స్ అన్ని క్లియర్ గా ఫామ్ అయ్యేంత వరకు అప్పటి వరకు కూడా ఈ కే మీన్స్ అనేది తన సెంట్రాయిడ్ ని అడ్జస్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా అన్నమాట. తర్వాత రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మోస్ట్లీ కస్టమర్ సెగ్మెంటేషన్.
ఇమేజ్ కంప్రెషన్, డాక్యుమెంట్ కేటగరైజేషన్. కస్టమర్ సెగ్మెంటేషన్ అంటే ఇప్పుడు మనం మాల్స్ కి మార్ట్స్ కి ఇలా వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇప్పుడు నేమ్, అలాగే ఫోన్ నెంబర్ ఇలా తీసుకుంటారు కదా. దాని తర్వాత మనకి బిల్ జనరేట్ అవుతుంది, ఇస్తారు. సో వాళ్ళు ఆ డేటాని ఎలా యూజ్ చేసుకుంటారంటే, మనం కొన్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ సిమిలర్ ప్రొడక్ట్ ఎప్పుడైనా కొత్తది లాంచ్ అయినప్పుడు, సో ఇతను ఇంతకు ముందు ఇలాంటిది పర్చేస్ చేశాడు, నెక్స్ట్ పర్చేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనల్ని ఆ కేటగరైజ్ చేయడానికి, ఆ గ్రూప్ లోకి పెట్టడానికి, మనల్ని ప్రమోట్ చేయడానికి, వాళ్ళ ప్రొడక్ట్ ని మనకి ప్రమోట్ చేయడానికి, ఈ దీనికోసం వాళ్ళు కస్టమర్ సెగ్మెంటేషన్ ఈ టెక్నిక్ ని వాడతారు. సో దానికోసమని కస్టమర్ సెగ్మెంటేషన్, తర్వాత ఇమేజ్ కంప్రెషన్, తర్వాత డాక్యుమెంట్ కేటగరైజేషన్. ఈ విధంగా మనకి ఈ కేమీన్స్ క్లస్టరింగ్ అయితే ఉపయోగపడుతుంది. ఏంటి, ఇక్కడ చూసుకుంటే మనకి కస్టమర్ సెగ్మెంటేషన్, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మొబైల్స్ కొన్నాడు, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ మొబైల్ కొన్నాడు, లేకపోతే ఈ ల్యాప్టాప్ కొన్నాడు. సో ఇతను నెక్స్ట్ టైం లాంచ్ చేస్తే ఇతనికి ప్రమోట్ చేయాలి, ఇతనికి సజెషన్స్ వస్తుంటాయి కదా మనకి టెక్స్ట్ మెసేజ్ లో, ఈ టైప్ లో. సో ఈ విధంగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యూజ్డ్ వెన్ వి నీడ్ టు గ్రూప్ సిమిలర్ థింగ్స్ టుగెదర్. సో ఈ టెక్నిక్ అయితే, ఈ మోడల్ అయితే మనం సిమిలర్ గా ఉన్న థింగ్స్ ని గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దట్స్ ఇట్.